నిన్న కొత్తపేటలో జగ్గిరెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అందులో ముఖ్యంగా రైతుల సమస్యలు, అలాగే ఇసుక గురించి, నిరుద్యోగం గురించి మాట్లాడటం జరిగింది. మరి ఇసుక గురించి జగ్గిరెడ్డి గారు మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వెల్లించినట్టుంది. ఎందుకంటే గత ప్రభుత్వంలో ఇంచుమించు 5 సంవత్సరాలు కూడా తూర్పుగోదావరి జిల్లాలో ఇసుక మాఫియాను గుప్పిట్లో పెట్టుకుని కొన్ని కోట్లు సంపాదించింది జగ్గిరెడ్డి గారు. మరి ఆయన ఇసుక గురించి మాట్లాడుతూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు గత ఎలక్షన్లో హామీలు ఇచ్చిన విధంగానే ఉచిత ఇసుక అనేది ప్రవేశపెట్టడం జరిగింది. అది ఆయనకి అవగాహన లేనట్టుంది. గత ప్రభుత్వంలో 10 టన్నులని 50,000కి పైబడి అమ్ముకోవటం, అదేవిధంగా ఈ ఇసుక మాఫియా పూర్తిగా గుప్పిట్లో పెట్టుకుని భవన నిర్మాణ కార్మికులకి తీవ్ర అన్యాయం చేశారు. సుమారు 30 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు తిండి లేక, పనులు లేక అలమటించి చాలామంది చనిపోవడం కూడా జరిగింది. ముఖ్యంగా ఈ భవన నిర్మాణ కార్మికులే ఈ యొక్క వైసీపీ ప్రభుత్వం కూలిపోవటం వెనకాల ప్రథమ హస్తం ఉంది. ఎందుకంటే 30 లక్షల మంది పైబడి భవన నిర్మాణ కార్మికులు ఉంటే కనీసం 5 సంవత్సరాల నిమిత్తం కనీసం 300 రోజులు కూడా పని లేకపోవటం, అంటే ఇసుకని అసలు బయటికి రానివ్వకుండా బంగారంలా భావించి గత ప్రభుత్వం పూర్తిగా వ్యాపారం మాఫియాకి అలవాటు పడ్డ ప్రభుత్వం 30 లక్షల మంది ఇంటూ నలుగురు వేసుకున్న 1 కోటి చిల్లర మంది ఎవరు కూడా వైసీపీ ప్రభుత్వానికి నమ్మక ఓట్లు వేయకపోవటం వల్ల ఈ ప్రభుత్వం ప్రధాన కారణమని, భవన నిర్మాణ కార్మికులు ప్రధాన కారణమని మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా 9,750 కోట్లు అవినీతి చేశారు. ఇవన్నీ చేసి కూడా ఏ సిగ్గు లేకుండా ఇసుక గురించి మీరు ఎలా మాట్లాడగలుగుతున్నారని చెప్పి నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. అలాగే రైతుల సానుభూతి కోసం మళ్ళీ సడన్గా నిద్ర లేచి ఓడిపోయిన తర్వాత మళ్ళీ మాట్లాడుతూ ఉన్నారు. రైతుల గురించి మాట్లాడే హక్కు మీకు ఎక్కడ ఉంది? ఆంధ్రప్రదేశ్ 3వ స్థానంలో, మొత్తం ఇండియాలో 3వ స్థానంలో ఆంధ్రప్రదేశ్ రైతులు ఎక్కువ మంది ఆత్మహత్య చేసుకోవటం అందరికీ తెలిసిందే. అదేవిధంగా రైతులకి ధాన్యం డబ్బుల నిమిత్తం ఏమీ ఇవ్వలేదు ఈ ప్రభుత్వం అని అంటూ ఉన్నారు. మరి ఈ యొక్క ధాన్యం కొనుగోలు చేసింది గత ప్రభుత్వం, అది మీరు మర్చిపోయినట్టున్నారు. మరి నారా చంద్రబాబు నాయుడు గారు 1వ తారీఖున పెన్షన్లు 7,000 రూపాయలు ప్రభుత్వ ఖజానాల్లో మొత్తం ఖాళీ చేసిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మరి అయినప్పటికీ, ఖాళీగా ఉన్నప్పటికీ ఆయన సక్సెస్ఫుల్గా 1వ తారీఖున 65 లక్షల మందికి ఈ 7,000 పెన్షన్ అందజేయడం జరిగింది. ఇంటింటికి వెళ్ళి మరి అందజేయడం జరిగింది. మీరు ఇంటింటికి వెళ్ళరు అని ప్రచారం కూడా ఎలక్షన్లో చేశారు. వాటిని అన్నింటినీ అధిగమించి వాలంటరీ వ్యవస్థ ద్వారా కాకుండా సచివాలయం వ్యవస్థ ద్వారా 1వ తారీఖున 7,000 రూపాయల పెన్షన్లు అందజేయడం జరిగింది. వాటిని అధిగమిస్తూ మరి 1,000 కోట్లు ఈ రైతులకి శాంక్షన్ చేయడం జరిగింది ధాన్యం కొనుగోలు నిమిత్తం. అది మీకు తెలియదు బహుశా. మీరు ఎందుకంటే ఎక్కువ ఓడిపోయిన తర్వాత ఓటమిని భారీ స్థాయిలో ఉంది కాబట్టి జీర్ణించుకోలేక రాత్రింబవళ్ళు పడుకుంటూ ఉన్నారు. సడన్గా లేచి ఏదో ప్రెస్ మీట్ పెట్టాలని పెడతా ఉన్నారు, కానీ అవగాహన లేకుండా పెడతా ఉన్నారు. మిగిలిన 600 కోట్లు కూడా అతి త్వరలో రిలీజ్ చేయడం జరుగుతుంది ఈ ధాన్యం డబ్బులు అని చెప్పడం జరిగింది మన క్యాబినెట్ మీటింగ్లో కూడా. అలాగే నిరుద్యోగ సమస్య గురించి, నిరుద్యోగులు వృత్తి ఇవ్వాలి మీరు ప్రామిస్ చేశారని చెప్పి జగ్గిరెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు. అది కూడా హాస్యాస్పదంగా ఉంది. ఎందుకంటే ఒక వికాస అనే సంస్థనే ద్వారంపూడి మానసిక పుత్రిక, తద్వారా ఉద్యోగాలను తీసుకుంటున్నట్టు నటిస్తూ 1,00,000 రూపాయలు 2,00,000 రూపాయలు
వికాస సంస్థ ద్వారా డబ్బుల్ని ఈ నిరుద్యోగుల నుంచి తీసుకుని మరి మీరు చేసిన పని ఏంటి అనేది ఒకసారి వెనక్కి వెళ్ళి చూసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను. అలాగే చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6లో భాగంగా 20 లక్షల ఉద్యోగాలు కానీ నిరుద్యోగ భృతి కానీ ఇస్తామని ప్రకటించడం జరిగింది. ఈ ప్రభుత్వం రాగానే గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు మొదట సంతకం మెగా డిఎస్సి మీద సంతకం పెట్టడం జరిగింది. అలాగే స్కిల్ సెన్సెస్ మీద 5వ సంతకం కూడా పెట్టడం జరిగింది. అది మీరు గమనించాలి. జగ్గిరెడ్డి గారు పూర్తిగా అవగాహన లేకుండా ప్రెస్ మీట్లు పెడతా ఉన్నారు. అదేవిధంగా మేము ఇప్పటికీ కట్టుబడి ఉన్నాం. అందరం కూడా చంద్రబాబు నాయుడు గారు పర్యవేక్షణలో 20 లక్షల ఉద్యోగాలు ఈ 5 సంవత్సరాలు ఖచ్చితంగా ఇచ్చి తీరుతాం, అందులో సందేహం లేదు. అదేవిధంగా పూర్తిగా అవినీతే జేయంగా గత 5 సంవత్సరాల్లో మీరు పాలించారు. దాని ప్రభావమే మీకు 11 సీట్లు. నాకు తెలిసి ఈ నిరుద్యోగ భృతి గురించి మీరు పోరాడుతూ ఉన్నారంటే గతంలో మీ కార్యకర్తలు మీరు కలిపి పూర్తిగా అవినీతి ఎలా చేయాలనే కాన్సన్ట్రేషన్ చేశారు. ఈ 11 సీట్లు ఇచ్చి మిమ్మల్ని మూల కూర్చోబెట్టిన తర్వాత మీ కార్యకర్తలు నిరుద్యోగులు అయ్యారు కాబట్టి ఆ నిరుద్యోగ భృతి వస్తుందేమో అన్న ఆశతో ఇలాంటి ప్రెస్ మీట్లు పెడతా ఉన్నారు. కాబట్టి మీరు ఇలాంటివన్నీ మానుకుని ఎప్పటికప్పుడు వార్తలు చూస్తూ అప్డేట్ అవ్వటం మంచిదని నేను భావిస్తూ ఉన్నాను. ముఖ్యంగా మీరు మంచాలకి పరిమితం అవ్వద్దు, అప్పుడప్పుడు టీవీలు చూడండి. త్వరలో నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, అలాగే లోకేష్ గారి ఆధ్వర్యంలో స్వర్ణ ఆంధ్రప్రదేశ్ అనేది చూడబోతా ఉన్నాం. మీరు చూస్తారు.